మరి మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటున్నావు, మధ్యలో దానెందుకు పట్టుకున్నాడు? ఏముంది మేడం, దాని వగలు చూసి పడిపోయి ఉంటాడు. ఇప్పుడే చూసొస్తున్న బయట వాళ్ళ పంచాయతీ. ఆడపిల్ల పుట్టిందని కోపమో, మగపిల్లాడు పుట్టలేదని నా మీద ద్వేషమో తెలీదు మేడం. ఈ రోజుల్లో ఒక మగాడు ఒక ఆడదాన్ని మేనేజ్ చేయడం, ఒక ఆడది ఒక మగాడిని మేనేజ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది కూడా అంతే మేడం. అర్థమైంది మేడం. వస్తారా లంచ్ చేద్దాం? తర్వాత వెళ్ళొచ్చు గాని ముందు రెండో పార్టీని పిలిపించండి. అలాగే మేడం. మేడం, రెండో పార్టీ వచ్చింది. ఓకే మేడం, నా హస్బెండ్ని నాకు ఇప్పించండి మేడం, ప్లీజ్ మేడం. ఇదేమైనా పచారీ కొట్టులో దొరికే కందిపప్పు శనగపప్పు అనుకుంటున్నావా? ఇప్పించడానికి ముందు వాళ్ళ వర్షన్ కూడా విన్ని తర్వాత డిసైడ్ చేద్దాం. లక్కీ మ్యామ్, ప్లీజ్ క్వైట్. బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. ఓకే మేడం. వాళ్ళని పంపండి. సరే మేడం. మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్ హెల్ప్ మీ. కావాలంటే నీకు నీ దగ్గరకు వస్తున్నాడు. నమస్తే మేడం. నీ పేరేంటి? మహిమా మ్యామ్. వాడు నన్ను మోసం చేసిండు. పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకొని లేదు ఒక దాన్ని ఉంచుకొని నన్ను ఇంతగానో ఏడిపిస్తున్నాడు. అవమ్మా, నా బిడ్డని నట్టేట్లో ముంచేసిండు. గింత మోసం చేస్తాడు అనుకోలే. మీరే న్యాయం చేయాలి. స్టాప్ 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 స్టాప్. ముందు అతన్ని పిలవండి. కానిస్టేబుల్, అతన్ని పిలవండి. బావా, ఇప్పటికైనా చెప్పు, ఇంకా మించిపోయింది లేదు. నా బిడ్డ నేను దూరంగా వెళ్ళిపోతాం. లేదే, నా తప్పుని తెలుసుకున్నాను. సారీ బంగారం, ప్లీజ్ నన్ను క్షమించు. ఏమయ్యా, మేడం పిలుస్తున్నారు. కూర్చో. ఏంటి కృష్ణ, నీ భార్య ఏదో అంటుంది? ఏమంటుంది మేడం? అదేనయ్యా, ఈవిడ నీ భార్యని, నీ మొదటి భార్యనని అంటుంది. నిజమేనా? మరి బయటున్న ఆవిడెవరు? తను నేను ఉంచుకున్న ఆవిడ కాదు మేడం, రాధా, నా మొదటి భార్య. ఇది నా రెండో సెటప్. మేమిద్దరం కలిసి సహజనం చేస్తున్నాం. దీనికి వాళ్ళ అమ్మే ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఆవిడే సాక్షి. ఏంది? నేను ఉంచుకున్నదన్నా? అది నీకు దేవత. అంతా మోసం మేడం. నేను ఒక అందమైన స్టైలిష్ అమ్మాయిని, నన్ను మోసం చేసిండు వీడు. నన్ను వీడు పెళ్లి చేసుకోలేదని నమ్మించి పెళ్లి చేసుకుంది కాక చూడండి మేడం ఎట్లా మాట్లాడుతుండో. నువ్వు అంత అమాయకురాలో మేడం గారికి తెలుస్తుందిలే. మేడం, నా కారు బంగారం అన్ని అమ్మేసి దీనికి బొట్టెకు కూడా పెట్టాను. మేమిద్దరం జస్ట్ లివింగ్ టుగెదరే మేడం, అంతేగాని దీన్ని పెళ్లి చేసుకోలేదు మేడం. మహిమ, నువ్వు ఆగవే, ఆగం చెయ్యకే. వీడు నిన్న ఆగం చేసిండే, ఆగం చేసిండు. మేడం, బయటికి పదండి, పదండి. నడవండమ్మా, నడవండి. బయటికి పదండి. ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? ఏమనుకుంటున్నారు? ఆఫీస్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా? వెయిట్ చేయండి ఇక్కడ. సరే, ఏంటి కృష్ణ ఇప్పుడు చెప్పు. ఏం లేదు మేడం, నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలా కలవాల్సి వచ్చింది అంతే, అంతేగాని నేను ఎవరిని మోసం చేయలేదు మేడం. మీరు అలా చెప్తే అలా చేస్తాను. ఓకే, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. సెకండ్ పార్టీని పిలిపించండి. ఓకే మేడం. ఇది అవసరమా నేను నీకు? ఇప్పుడు అవసరమే కానిస్టేబుల్స్, కదా. చెప్పండి మేడం. వీళ్ళని పంపియండి. మీరు రండి.